ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. దయచేసి చూడండి, మొదటి వచనాన్ని చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకి ఈ పత్రిక రాస్తూ, వారు విగ్రహారాధికులు అయితే వారికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎవరితో బ్రతికించాడంట? క్రీస్తుతో బ్రతికించాడు. అంటే ఇప్పుడు మనము బ్రతుకున్నాం, తింటున్నాం, అన్నీ జరుగుతున్నాయి భూమి మీద. కానీ పాపములో ఉన్నటువంటి వ్యక్తి, అపరాధములో ఉన్నటువంటి వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడంట? చచ్చిన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? దుఃఖపడతాం, వాళ్ళతో కలిసి ఏడుస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్ముకాని ప్రతి ఒక్కరూ మీరే చెప్పాలి, ఏమై ఉన్నారు? అపరాధంలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు ఏమై ఉన్నారు? చచ్చిన స్థితిలో ఉన్నారు. మరి అలాంటి స్థితి నుంచి దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అది ఎంత గొప్ప భాగ్యం! మనము 2వ వచనమును చూస్తే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. ఇప్పుడు మీరు ప్రభుని నమ్ముకొని ఆరాధిస్తున్నారు. అయితే అంతకుముందున్న పరిస్థితులు ఎలాగున్నాయంటే, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నారు. అంటే పౌలు రోమాలో చెప్తూ అన్నాడు, లోక మర్యాదను అనుసరించక. ఏ మర్యాదను? లోక మర్యాదను ఏం చేయకూడదంట? అనుసరించకూడదు. సజీవ యాగముగా మన దేహాలు ఎవరికి సమర్పించాలి? దేవునికి సమర్పించాలి. ఎవరికి? దేవునికి. అయితే మీరు వాటిని చేయుచు, ఏటిని? వాయుమండల సంబంధమైన అధిపతి. ఎవరు? సాతానుడు, దుష్టుడు. వాడు ఆలోచన మంచిది కాదు, వాడు పనులు మంచివి కాదు, వాడు నడవడం మంచిది కాదు. మనం చూస్తాం వాని యొక్క ఆలోచన. ప్రభు అన్నాడు, మీరు అపవాది తంత్రములను ఎరగని వారు కాదు. అసలు మనకేం తెలియట్లా. మీరు అపవాది తంత్రములు ఎరగని వారు కాదు. తంత్రం అంటే ఏంటి? అపవాది తంత్రములను ఎరగనివారు. చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు? ఎరేస్తాడు. ఏం చేస్తాడు? ఎరేస్తాడు. ఎందుకు? చేపకి ఏం కలగాలి? ఇష్టము కలగాలి. అది ప్రాణం పోతున్నా పర్వాలేదు, కానీ ఏం తినాలి? చెప్పండి, ఏం తినాలి? వేయబడినా అది పట్టుకాంగల్నే తెలిసిద్ది ఏముందని. ఓ, నా దవడల్లో ఇరక్కపోయింది, నా పని అయిపోయింది. ఇక్కడ మనం చూస్తున్న విషయాలు
మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులు వారి అయినటువంటి వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ఇప్పుడు కాదు, ఎప్పుడు మునుపు నడుచుకున్నాం. ఇప్పుడు అలాగ నడుచుకోకూడదు. మనం ప్రభువుని నమ్ముకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం, ఆరాధన చేస్తున్నాం, పవిత్రంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, నీతిగా జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని పోలికలో మనం ఉండాలి. భక్తిహీనులు ఎదుట మన నోటికి చిక్కం పెట్టుకోవాలి. ఈ అపవాది తంత్రాలు ఎరక్కపోతే వాడు శాపకి ఎరేసినట్లుగా మనకు కూడా ఏమేస్తాడు? ఎరేస్తాడు. వాడు తంత్రాలు చూపిస్తాడు, మనల్ని ఆకర్షిస్తాడు. ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు. అప్పుడు మనం ప్రభువుని నమ్ముకున్న సంగతి, ఆరాధిస్తున్న సంగతి ఇవి మర్చిపోయేటట్లు చేస్తాడు. ఎవరు? అపవాది. అందుకని మీరు అపవాది తంత్రములు ఎరగని వారు కాదు అన్నాడు. ఎరగాలి. చాలాసార్లు దేవుని చిత్తాన్ని తెలుసుకోండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోండి అంటే మనకేం తెలియదు. అసలు దేవుని చిత్తం అంటేనేమో తెలియదు. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే దేవుని చిత్తం. ప్రతి విషయంలో దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే దేవుని ఇష్టం. మనము దేవుని పోలికలోకి మార్చబడటమే దేవుని ఇష్టం. మనము ఆయనతో కూడా పరలోకములో కూర్చోవటమే దేవునికి ఇష్టం. అయితే ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంట్రి అన్నాడు. 3వ వచనంలో వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుసు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుసు కడమ వారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ఏమై ఉన్నామంట? పాత్రుడు. దేవుని ఉగ్రత అంటే దేవుని కోపం. చాలాసార్లు అంటారు, నాకు కోపం వస్తే కదా అంటాం కదా, నాకు కోపం వస్తే ఎట్లా ఉంటుంది అంటాం. దేవుని పిల్లలు అనకూడదు. ఏం చేయకూడదు? అనకూడదు. అయితే ఇక్కడ దేవుని యొక్క ఉగ్రతకు, దైవోగ్రతకు పాత్రులమైంటి ఎప్పుడు? దేవుని నమ్ముకనప్పుడు. ఎప్పుడు? ప్రభువుని నమ్ముకనప్పుడు. ఈ లోక స్నేహము దేవునికి ఏం కలుగు చేస్తుంది? వైరం. ఆ వ్యక్తి దేవునికి శత్రువు అవుతాడు లోక స్నేహాన్ని మనం కలిగి ఉంటే. కాబట్టి అలాగ ఉండకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవుణ్ణి దేవుడు తనతో పాటు ఉండాలని ఉద్దేశించాడు. అయితే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం 3వ వచనం ప్రారంభంలో వారితో కలిసి, ఎవరితో కలిసి? లోకంలో ఉన్న వారితో కలిసి. ఇంకా మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుసు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుసు కడమవారి వలె స్వభావం. మన స్వభావ సిద్ధమేంది చెప్పండి? శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను ఏం చేస్తామంట? మనము నెరవేర్చుకోవటం. మంచి ఆహారం తినాలనటంలో తప్పు లేదు, మంచి వస్త్రం కట్టుకోవాలనుకోవటంలో తప్పు లేదు, మన పిల్లలు మంచిగా ఉండాలనుకోవటంలో తప్పు లేదు, మంచి ఇల్లు కట్టుకోవాలనుకోవటంలో తప్పు లేదు. కానీ ఈ ప్రపంచ ధర్మం చొప్పున శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను మనం ఏం చేయకూడదు? నెరవేర్చకూడదు. అలాగ చేస్తే ఏముంటుందంట? దైవోగ్రతకు మనం ఏమై ఉంటామంట? పాత్రులమై ఉంటాం. అప్పుడు దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనవల్ని, మనము నశించుట దేవునికి ఇష్టం లేక అపరాధముల చేత పాపములతో ఉన్న మనవల్ని క్రీస్తుతో కూడా ఏం చేయాలని ఉద్దేశించాడు? బ్రతికించాలని ఉద్దేశించాడు. ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన తలంపులు వేరు. అందుకని యోబు 42వ అధ్యాయంలో అంటాడు, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలమో కాదు. ఆయన ఉద్దేశించింది
ఏది నిష్ఫలమో కాదు. మనం ఉద్దేశించినవి చాలా పాడవుతాయి. అవుతాయి అవ్వా? మన ఆలోచనలన్నీ నెరవేరు. దేవుడు ఉద్దేశించింది మాత్రము తప్పకుండా ఏం చేస్తుంది? నెరవేరుతుంది. అయితే 5వ వచనం చూడండి, 4-5 కలిసి ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాము. అయినను దేవుడు ఏమై ఉన్నాడంట? కరుణా సంపన్నుడు. దైవోగ్రతకు పాత్రులమై ఉన్న మనవలను, నశించిపోతున్న మనవలను, నిత్య నరకానికి వెళుతున్న మనవలను కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు ఏం చూపించాడు? మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఏ ప్రేమ అంట? ఏం ప్రేమ అది? మహాప్రేమ. తల్లిదండ్రుల కంటే, భార్యాభర్తల ప్రేమ కంటే, మన బిడ్డల ప్రేమ కంటే, లోకములో ఉన్న ప్రేమ కంటే ఈ ప్రేమ ఎలాంటిది? మహాప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ. మనమైతే వాళ్ళకి అంతే జరగాలనుకుంటాం. దేవుడు ఆ పరిస్థితుల నుంచి మనల్ని విడిపించాలని, ఆ ఉగ్రత నుంచి విడిపించాలని, ఆ పాతాళం నుంచి తప్పించాలని దేవుడు ఉద్దేశించి కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు ఏం చూపించాడంట? మహాప్రేమను చూపించి క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎవరితో బ్రతికించాడంట? క్రీస్తుతో. 7వ వచనం చూడండి, 6వ వచనం 7వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. యేసు ప్రభు సమాధిలో ఉన్నాడా? తిరిగి లేచాడా? తిరిగి లేచాడు. ఆయన మహింపరచబడ్డాడు, ఆయన ఘనపరచబడ్డాడు. క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేయబోతున్నాడు అంట? ఆయన లేపి ఆయనతో కూడా కూర్చుండబెట్టబోతున్నాడు. ఎవరితో కూర్చుంటాం మనం? చెప్పండి. ప్రభు అయినా యేసుక్రీస్తు. రాబో యుగములలో ఎక్కడ? ప్రభువుతో కూడా ఉంటాం, ఆయనతో కూడా కూర్చుంటాం. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మన అపరాధముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం కల్వరి శిలువలో బలి చేసి ఆయన కార్చిన అమూల్యమైన రక్తములో మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించాడు. ఎంత గొప్ప భాగ్యం! ఈ ప్రపంచం చొప్పున, ఈ ధర్మం చొప్పున మనం నడుచుకుంటా ఉన్నాం. మన మనసు ఏది చెప్తే అది, మన శరీరం ఏది చెబితే అది. అందును బట్టి మనము దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉంది. దాని నుండి తప్పించటానికే ఎవరు వచ్చారు? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఒక ఇల్లు ఉంటే 3 ఇళ్ళు కట్టడానికి కాదు ఆయన వచ్చింది. అన్న వస్త్రాలు కలిగి తృప్తిగా ఉండమన్నాడు. మనకెప్పుడు ఏది అవసరమో ఎవరికి తెలుసు? చెప్పండి, ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనకు పిల్లల్ని ఇయ్యాలా వద్దా ఆయనకి తెలుసు. మనకి ఇల్లు కట్టించాలా వద్దా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. లేఖనాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులను మనం ఒకసారి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే కొన్ని విషయాలను నేను గుర్తు చేస్తాను. రాబో యుగంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువును మనం ఏం చేయాలి? స్తుతించాలి.
ఈ 2వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయంలో 12వ వచనంలో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారై ఉండి, లోకమందు దేవుడు లేని వారై ఉండి, క్రీస్తునకు దూరస్తులై ఉంటిరని ఏం చేసుకోవాలంట? మీరు జ్ఞాపకం చేసుకోవాలా. క్రీస్తు లేనప్పుడు ఏమి లేదు మనకి. ఇశ్రాయేలీలు అంటారు, మాకు నిరీక్షణ ఉంది, మాకు మెస్సయ్య వస్తాడు, అన్నీ చక్కబెడతాడు, తర్వాత దేవుడు అబ్రహాం, ఇసాకు, యాకోబులతో ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. పాలు తేనెల ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పాడు. అయితే మనమెవరుమి? పరజనులు. మనమెవరుమి? పరజనులు. అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు మనకి. నిరీక్షణ లేదు, వాగ్దానం లేదు. వాగ్దానం అంటే ఏంది? దేవుడు ప్రమాణం చేసినటువంటి స్థలాన్ని వాళ్ళని పంపించటం. ఇవన్నీ ఎవరి? ఇశ్రాయేలీలు. ఎవరి చెప్పండి? ఇశ్రాయేలీలు. చాలామంది 31 వచ్చిందంటే, డిసెంబర్ 31 లేదా 1 తారీఖు వచ్చిందంటే ఏం తీయాలి? వాగ్దానాలు. ఎక్కడున్నాయి అవి? ఎవరి అయ్యి? మాకెవరో చెప్పారండి, ఎవరో తీసారండి. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? దాని ప్రకారం మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. మనకు వాగ్దానం లేదు, మనం పరజనులం, నిరీక్షణ లేని వారం, పరదేశులం. అసలు దేవుడే లేడు మనకి. ఎవరు లేరు? దేవుడు లేక దేవుడిని తయారు చేసుకుంటున్నాం. వాళ్ళకి ఎవరు ఉన్నారు? దేవుడు. దేవుడు ఉంటే ఏమంటున్నారు? దావీదు ఏమన్నాడు? యుద్ధం నాది కాదు, యెహోవాది అన్నాడు. వాళ్ళ ధైర్యం. హిజ్కియా ఏమన్నాడు? మీకు శరీర సంబంధమైన బలం, మాకు ఆత్మ సంబంధమైన బాహు ఉంది, బలం ఉంది అన్నాడు. ఇలాగ భక్తులు మాట్లాడుతూ వచ్చారు. శక్తి చేత, బలము చేత ఏది కాదు, ఆత్మతోనే జరుగును కార్యం అని చెప్పారు. కాబట్టి పిల్లలు గమనించండి, వాగ్దానము లేని మనము, పరజనులమైన మనము, నిరీక్షణ లేని మనము, దేవుడు లేనివారయ్యుండి. వాళ్ళు అంటారు ఇశ్రాయేలీయులు, మీకు నిరీక్షణ లేదు, మీకేమి లేదు, వాగ్దానం లేదు, మీకేమి లేదు, దేవుడు లేడు, మీరు పరజనులు. అన్యజనులైన మనం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దూరస్తులైన మనల్ని దేవుడు ఇప్పుడు ఏం చేశాడంట? సమీపస్తులుగా చేశాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివితే చూడండి, 2వ అధ్యాయంలో ఓ మాట ఉంది. 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత ఏం చేశాడంట? తన శరీరమందు ఆయన మధ్య గోడను ఏం చేశాడంట? పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. వారికి మనకేముంది? మధ్యగోడ. ఏంటి మధ్యగోడ? వాళ్ళకి దేవుడు ఉన్నాడు, మనకి దేవుడు లేదు. వాళ్ళకి నిరీక్షణ ఉంది, మనకి లేదు. మేము స్థిరులమే, మీరు పరజనులు. ఇప్పుడు ప్రపంచం అంతా కలిసి ఇశ్రాయేలు దేశాన్ని లేకుండా చేయాలంటున్నారు. అది బోధు. ఎందుకంటే వాళ్ళకి ఏముంది? దేవుని వాగ్దానం.
కాబట్టి ఇశ్రాయేలీయులు తెచ్చుకొని మనం పెట్టుకుంటే ఎట్లా? అది వాళ్ళు. ఇప్పుడు మనకి అత్యధికమైనటువంటి వాగ్దానం ఏం చేశాడు దేవుడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప మీరు పరలోకం వెళ్ళరు. ఇప్పుడు ఎవరి వైపు చూడాలి మనం? విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు నువ్వు వాగ్దానం తీస్తావు, ఏం తీస్తావు? వాళ్ళు నాకు మొన్న ఫోన్ చేశారు, అన్నీ తయారైనాయండి రండి. మరి ఎవరిచ్చారో ఫోన్? మేము అన్నాం అవి మేము వాడమండి అని చెప్పాం. వాళ్ళ వ్యాపారం అది, ఎవరికిస్తారా? మనం ఏం చేస్తాం? దేవుని వాక్యాన్ని చదివి విని దాని ప్రకారం మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఏం చేయాలి? నడుచుకోవాలి, గ్రహించాలి. ఒకవేళ తీస్తావు లోపల పెట్టుకుంటే ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? నీకు తీస్తావు, నీ భర్తకు తీస్తావు, నీ పిల్లోడికి తీస్తావు, నమ్ముకున్నవాడికి తీస్తావు, నమ్ముకానోడికి తీస్తావు, ఊరికాడు ఉండవాడికి తీస్తావు. ఏమొస్తుంది? రాసిందే వచ్చింది, ప్రింట్ చేసిందే వచ్చింది. దానివల్ల ఏం ప్రయోజనమో లేదు. నువ్వు బైబిల్ చదవాలి, బైబిల్ వినాలి. ఇప్పుడు మీ దగ్గర బైబిల్ ఉందా? ఉంది కదా. ఎందుకు ఉంది? నేను చెప్పేది కరెక్టో కాదో మీరు కూడా ఏం చేయాలి? చూడటానికి. అందుకు మీకు అర్థం కాని భాషలో నేనేం చదవట్లా, అర్థమయ్యేంతగా అన్ని భాషల్లో దేవుడు మనకేమిచ్చాడు? వింటే ఏముందని చెప్పాడు? మనకి రక్షణ ఉంది. రక్షించబడిన వారు ప్రభువును ఆరాధిస్తారు. మన పాపములో నుంచి, చచ్చిన స్థితిలో నుంచి బయటకు వచ్చి మరణములో నుంచి మనం ఎక్కడికి దాడుతాం? జీవములోనికి దాడుతాం. పరలోకానికి ఇప్పుడు పాతాళం ఎవరి కోసం సిద్ధం చేశాడు దేవుడు? మన కోసమా? కాదు. ఇందాక ఇక్కడ చదువుకున్నాం, వాయుమండల సంబంధమైన అధిపతి ఉందే, అపవాది ప్రేరేపించు శక్తి, వానికి వాని దూతలకు దేవుడు సిద్ధం చేశాడు. ఇప్పుడు వాని మాట వింటున్నాం కాబట్టి మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు దొంగతనం చేసేవాడితో వెళ్తే ఏం చేస్తారు? వాడు మంచోడైన వాడిని కూడా తీసుకొని వెళ్తారు. అలాగనే ఈ వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరు? సాతానుడు. వానికి వాని దూతలకు ఏం సిద్ధం చేశాడు? పాతాళాన్ని సిద్ధం చేశాడు. కాబట్టి వాటిని చేయించు, వాటిని అనుసరించిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? నిత్య నరకానికి వెళ్ళకూడదని కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు తన మహాప్రేమను చూపి క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. అందరూ బ్రతకాలని కోరుకుంటారా, సావాలని కోరుకుంటారా? చెప్పండి. బ్రతకాలి, 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 బ్రతకాలి. ఎంతకాలం మనకు తెలియదు, ఎంతకాలం అనేది మనకి తెలియదు. మనము ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకోలేదో, అపరాధములో ఉన్నామో, పాపములో ఉన్నామో, దేంట్లో ఉన్నాం? మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. క్రీస్తు దగ్గరకు వస్తేనే మనం బ్రతికేది. ఎవరి దగ్గరికి? క్రీస్తు దగ్గరికి. లేకపోతే దేవుని ఉగ్రత ఏముంటుందంట? అప్పుడు ఉంది. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు అని ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులతోటి పౌలు చెప్తూ, ప్రభువుని ఇలాగూ ఆరాధించండి, ఘనపరచండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, మనము దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి చెప్పండి? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినటం అంటే దేవుని వాక్యాన్ని వినాలి.
పరిశుద్ధత కలిగి జీవించాలి. ప్రభువు చెప్పాడు, నేను పరిశుద్ధుడిని గనక మీరును ఏమై ఉండాలి. ప్రభువు చెప్పాడు. అంటే నన్ను పోలి మీరు నడుచుకోండి. అంత గొప్ప భాగ్యాన్ని ఎవరిస్తారు? దేవుడిస్తాడు మనకి. ఎవరిస్తారు? దేవుడు. నీ వల్ల కాదు, నా వల్ల కాదు అలాగ నడవటం, అలాగ ఉండడం. నన్ను ఉంచమని ప్రభువుని అడగాలి. ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగితే ఏం చేస్తాడు? ప్రభువే ఉంచుతాడు, ప్రత్యేకపరుస్తాడు. ఏం చేస్తాడు ఆయన? ప్రత్యేకపరుస్తాడు. కాబట్టి రాబోయే కాలంలో క్రీస్తుతో కూడా కూర్చోబెట్టే గొప్ప ఉపకారం ఎవరిచ్చారంట మనకి? దేవుడిచ్చాడు. మరి అంత ఉపకారం చేశాడే, మనం ఏం చేయాలి? ఏమిచ్చిన ఆయన రుణాన్ని తీర్చలేదు. బ్రతకటం మన చేతుల్లో లేదు, జీవించడం మన చేతుల్లో లేదు, ఉనికి మన చేతుల్లో లేదు, పాతాళం తప్పించుకోవటం మన చేతుల్లో లేదు. అన్నిటి నుండి తప్పించి ఆయనతో కూడా. ఎందుకు? ఇప్పుడు మన పిల్లల్ని ఏం చేస్తున్నారు? నువ్వు నా దగ్గరే ఉండు, లేకపోతే ఏమవుతావు? తప్పిపోతావు, లేకపోతే పాడైపోతావు అని దగ్గర పెట్టుకుంటాం. అలాగనే మనల్ని కూడా ఎక్కడ కూర్చోబెట్టుకుంటున్నాడు ఇప్పుడు? తనతో పాటు కూర్చుండే ఏర్పాటుని దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. అందుకని ఈ ఉదయకాలంలో ప్రభువు చేసిన అత్యధికమైన ఉపకారాన్ని బట్టి అయోగ్యులము, అపాత్రులము, ఎందుకు పనికిరాని వారు, అందులం అలాంటి మనల్ని దేవుడు, కరుణాసంపన్నుడైనటువంటి దేవుడు తన మహాప్రేమ, ఆ ప్రేమ ఈ లోకంలో ఎక్కడా దొరకదు. ఈ లోకంలో ప్రేమ మోసం చేసేది. ఏం చేసేది? మోసం చేసేది. డబ్బును చూసన్నా ప్రేమిస్తారు, అందాన్ని చూసన్నా ప్రేమిస్తారు, మనం నాశనం చేయటానికైనా ప్రేమిస్తారు. కానీ దేవుని ప్రేమ స్వార్థం లేని ప్రేమ. ఏ ప్రేమ అది? స్వార్థం లేదు దాంట్లో. ఎలాగ చెప్పగలం? మనం ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మన వలన ప్రేమించి మన కోసం ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఇంకా అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది? బ్రతకటానికే కదా అన్నీ చేసేది. ఆయన అసలు తన్ను తానే మన కొరకు ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రభు వైపు చూస్తూ మనము మన యొక్క స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని అయోగ్యముగా పాత్రలో చేయి వేయకుండా యోగ్యం కలిగి ప్రభు ఏదైతే చెప్పాడో దాని కొరకు మనం నిరీక్షణతో ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ఎడతెగ ప్రార్థన యందును కలిగి ప్రభువును సేవించుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక.